అధికార దర్పంతో పచ్చనేతలు బరితెగిస్తున్నారు. తమను ప్రశ్నించే వారిపై దాడులకు తెగబడుతున్నారు. ప్రతిపక్ష నేతల్నే కాదు, తమకు సహకరించని ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు ఆటవిక పాలనలో సామాన్యులకే కాదు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో తాలిబాన్ల రాజ్యం నడుస్తోందని ప్రజలు వాపోతున్నారు. తీసుకోవాలి, మీరు ఎవరు తీసుకోవడానికి లేదు. ఒకవేళ తీసుకోవాలని ముందు చేసి ఆ హెడ్ కలెక్టర్ కలిపి ఇన్ఛార్జ్ మినిస్టర్ పంపించి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఓకే అయిన తర్వాతనే ఏబీసీ పోస్ట్ పంపిస్తే యాడ్ అవుతుంది. ఏది ఒక పేరు ఎక్కాలంటే శాంక్షన్ పోస్ట్ కావాలంటే సెక్షన్ 8 ఇవ్వాలి. సెక్షన్ 8 అంటే గవర్నమెంట్ ఇవ్వాలి. ఇక్కడ మన దగ్గర 92 మంది పని చేస్తున్నారు. అప్పుడు ఉన్న వాళ్ళందరికీ అప్పుడు వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మనం ఎక్కించారు, ఏబీసీ పోస్టులు ఎక్కించారు. ఏది అప్పుడు ఇప్పుడు కూడా ఏబీసీ పోస్టులో పోస్టులోనే ఉంది. ఇప్పుడు కూడా శాలరీస్ ఈ నెల శాలరీ కూడా ఏబీసీ పోస్టులో వచ్చింది. ఆ గైడ్ లైన్స్ వీళ్ళు ఫాలో. గవర్నమెంట్ ఒకవేళ ఏదైనా ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అప్పుడు వీళ్ళు ఫాలో అవుతా ఇన్స్ట్రక్షన్. అట్లా కాకుండా 2019 ఉన్న వాళ్ళని తీసుకోవడానికి అంటే ఇప్పుడు మన చేతుల్లో లేదు. అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపల్ కార్యాలయంలో పచ్చమూకలు వీరంగం చేశాయి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మున్సిపల్ కమిషనర్ నల్ల రాంబాబుపై మరోసారి దౌర్జన్యానికి పాల్పడ్డారు టీడీపీ నేతలు. ఇప్పటికే పలుమార్లు కమిషనర్తో అమర్యాదగా ప్రవర్తించిన వారు ఆయన్ను చుట్టుముట్టి బెదిరింపులకు పాల్పడ్డారు. బాత్రూంకి కూడా వెళ్లకుండా అడ్డుకొని హంగామా చేశారు. తమకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ దుర్భాషలాడుతూ కేకలు వేస్తూ ఇష్టారీతిన ప్రవర్తించారు. కమిషనర్ రాంబాబు విధుల్లో ఉన్న సమయంలో రాజంపేట రూరల్ టీడీపీ అధ్యక్షుడు గన్నె సుబ్బనరసయ్య నాయుడుతో పలువురు టీడీపీ కార్యకర్తలు కమిషనర్ ఛాంబర్లోకి మూకమ్ముడిగా వచ్చి రచ్చ చేశారు. వాళ్ళ ఆన్లైన్ లో ఉంది, వాళ్ళని మీరు అడ్జస్ట్ చేసుకుని ఈ రోజే పెట్టుకోండి. మేము ఇక మీది ఏమి విమర్శించాం మా కలెక్టర్ గారు తెలుసు. ఇప్పుడు 2 నిమిషాలు మేము కలెక్టర్ గారు ఫోన్ చేస్తాం. 5 నిమిషాలు పని జరిగిపోయింది. గతంలో కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తూ మానేసిన తమ వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనకు అధికారం లేదని సిడిఎంఏ నుంచి అనుమతి రావాలని కమిషనర్ చెప్పారు. దీంతో పచ్చమోకలు ఆగ్రహంతో ఊగిపోయారు. కమిషనర్ని అనరాని మాటలంటూ సెలవు పెట్టి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. కుర్చీ నుంచి లేచిన కమిషనర్ను వెనక్కి నెట్టి బలవంతంగా కూర్చోబెట్టారు. ఎక్కడికి పోతావంటూ రెచ్చిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. పోలీసులు కమిషనర్ను కారెక్కించి ఇంటికి పంపించారు. కొద్దిసేపటి తర్వాత కార్యాలయానికి వచ్చిన కమిషనర్కు టీడీపీ నేతలు విడతపత్రం ఇచ్చారు. తాము చెప్పిన వారినే ఉద్యమంలోకి తీసుకోవాలని కోరారు. మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన వారు తనను భయపెట్టడమే కాక విధులకు ఆటంకం కలిగించారని, తనకు రక్షణ కల్పించాలని పోలీసులు కలెక్టర్, జేసీ, సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్టు కమిషనర్ రాంబాబు తెలిపారు.